రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్ల నుంచి ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమం అమలు చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతోంది అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఒకేసారి 15% ఇంటి పన్ను పెంచడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోనే తమ అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి ఎంత పన్నులు పెంచితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఏడాదికి 5% చొప్పున పెంచుకునేలా ప్రభుత్వం ప్రతిపాదించాలి అని కోరారు. గత ముఖ్యమంత్రి జగన్ చెత్తపై పన్ను వేస్తే ప్రజలు ఆగ్రహించి ఆయనను ఇంటికి పంపారని గుర్తు చేశారు. చంద్రబాబు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఇంటి పన్ను భారాన్ని తగ్గిస్తే ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు. జగన్ పాలనంతా దాచుకో అన్నట్టుగా సాగింది అని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో 17,000 కోట్ల కరెంటు బిల్లుల రూపంలో దొడ్డిదారిన ఛార్జీలు పెంచి ప్రజల నుంచి కట్టించుకున్నారని మండిపడ్డారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ ఏఐసిసి కర్ణాటక నుండి 4 రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయడానికి నిర్ణయం తీసుకుంది అని, ఆ జాబితాలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పేరు కూడా చేర్చాలి అని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ మాట్లాడుతూ గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు ఎవరు అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మోతా శారద, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు తాడాల కొండరాజు, వై శ్రీనివాస్, ఇతర నాయకులు బత్తిన చంద్రరావు, దేవత, సుధాకర్, కిషోర్ కుమార్, జైన్, పట్టాభి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి 15% పెంచుతారు తప్ప సంవత్సరం 15% పెంచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం ఒక ఇల్లు అద్దెకిస్తే సంవత్సరం 15% అద్దె పెంచుతామంటే అద్దె వచ్చినాడు ఎవడ కూడా ఊరుకోడు. కానీ 3 సంవత్సరాలకు ఒకసారి పన్ను పెంచాలి, కానీ సంవత్సరం పన్ను పెంచడం ఏంటండి అని చెప్పి మరి అందరూ కూడా గొడవ చేసే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫస్ట్లో జీవోలు పబ్లిక్గా రిలీజ్ చేసేవారు, కానీ తర్వాత ఇంకా జీవోలు రిలీజ్ చేయడం మానేసాడు పబ్లిక్లోకి. ఎందుకంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలు అన్నింటి మీద కూడా హైకోర్టు క్యాన్సిల్ చేయడం కానీ స్టే చేయడం కానీ జరిగింది. అందుకని ఇతను ఈ జీవోని పక్కన పెట్టి ఆ జీవో ఇంప్లిమెంటేషన్ మరి ఎవరికే తెలియకుండా సీక్రెట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం. ఈవేళ మీ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు నాడు మీరు ఏదైతే ఇంటి పన్ను ప్రజల మీద 15% సంవత్సరానికి భారం వేసాడో జగన్మోహన్ రెడ్డి, మరి దాన్ని తగ్గించి మీరు దాన్ని 3 సంవత్సరాలకు ఒకసారి 15% వచ్చేలా చేసినట్లయితే మరి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు జనం. అట్లయితే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి వారు ఒక నిర్ణయం చేయడం జరిగింది. త్వరలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి 4 రాజ్యసభలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రప్రథంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారిని మరి రాజ్యసభ సభ్యురాలుగా పంపించాలని చెప్పేసి కూడా మరొక న్యూస్ బయటకు రావడం జరిగింది. మరి ఈరోజు మరి స్పష్టంగా మరి షర్మిలారెడ్డి గారు బాధ్యత స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా నిరంతరం ప్రభుత్వం, ప్రతిపక్షం, అదేవిధంగా పార్టీ ఆర్గనైజేషన్ మీద కూడా దృష్టి కేంద్రీకరించి మరి పార్టీని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మేడం గారికి మరి రాజ్యసభ స్థానం కల్పించాలని మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆదేశాలతో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున వారిని రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి కూడా మేమందరం కూడా ఈరోజు ఏకాగ్రంగా రిజల్యూషన్ పాస్ చేసుకోవడం జరుగుతుంది. మన 300 years ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినటువంటి ఈ భారతదేశాన్ని తిరిగి స్వతంత్రం ఇచ్చేటప్పుడు ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బాటన్ ఇలాంటి కుర్రోడిని ఒక ఐఏఎస్ అందుతున్నవాడిని చిన్న ప్రశ్న వేసాడు. నాయనా, ఇంతవరకు ఈ దేశాన్ని మా తెల్లదొరలు పరిపాలించారు కాబట్టి ఇక్కడి నుంచి మీ వాళ్ళు పరిపాలించుకుంటారు, ఎలా ఉంటుంది పరిపాలనా విధానం అని అంటే ఇట్ ఈజ్ వెరీ సింపుల్ క్వశ్చన్ అన్నట్టు ఆ కుర్రోడు. ఏంటర్ బాబు అంత అలా అంటున్నాడని అడిగితే ఏమీ లేదు, ఇప్పటి వరకు మా తెల్లదొరలు దోసుకొని ఈ దేశాన్ని మా నల్లదొరలు దోసుకుంటారన్నారు. ఇందులో అనుమానం ఏమీ లేదు. 75 సంవత్సరాలు నిండుకున్నాయి చంద్రబాబు నాయుడికి. ఆయన పొగడాలో తగడాలో తెలియదు, అన్నీ ఆయనే పెట్టాడు, అన్నీ ఆయనే తీసాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గొప్ప వస్తుంది కాదు, ఈయన గొప్ప వస్తుంది కాదు.
ఉన్నటువంటి పరిపాలకులు కాదు. మీరు ఎవరు కూడా దోసుకునే వాళ్ళే.